ఈరోజు నిన్న పెట్టిన కాంగ్రెస్ ప్రెస్ మీట్ ఎంత హేతుబద్ధంగా ఉంది, ఎన్ని నిజాలు మాట్లాడిండు. మిత్రుడు కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకుంటాడు. పాపం ఆయన చదివింది ఏంటో అర్థమవుతలేదు. ఆయన లీగల్ సెల్ అంటాడు. ఆ లీగల్ సెల్కు ఆయన అర్హుడా? ఆ లీగల్ సెల్లులా ఆయన చదివిన ఫర్జీ పట్టా పట్టుకొని వర్ధనపేటలో నాటకాలు చేస్తాను. వర్ధనపేటను ముంచిన నాయకుడు అని చెప్పుకునే వర్ధనపేటను ముంచినోడు వర్ధనపేటలో మాట్లాడే హక్కు కూడా లేదు నీకు. మిస్టర్ చెప్తాను నీకు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వర్ధనపేటలో మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజల మన్ననలు పొందిండు, ప్రజల ఆశీర్వాదం పొందిండు. కనీసం నీకు నీ జీవితంలో వార్డు మెంబర్ నిలబడ్డావా? వార్డు మెంబర్ నిలబడి గెలిసే అంత సత్తా ఉన్నదా? అటువంటి మనిషివి ఎర్రబెల్లి దయాన్నను విమర్శించే స్థాయి అనేది నీది కాదు. నీ పార్టీలో ఉన్న పదవులు అనుభవిస్తున్న ఎవ్వరికీ లేదు. కాబట్టి నువ్వు నోరు గొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి వర్ధనపేటలో ఏమన్నా మాట్లాడితే, దయన్న గురించి ఏమన్నా మాట్లాడితే, గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారి గురించి మాట్లాడితే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్తున్నా. మీకు ఇంతకుముందే నేను ఆల్రెడీ మెసేజ్ రూపాన పంపిన, దానికి సమాధానం లేదు. అంబేద్కర్ సెంటర్లో చర్చకు వస్తాను. ఎప్పుడు వస్తావో చెప్పు, టైం చెప్పు. మా కార్యకర్తలు, మాకు దయన కాదు, మా చిన్న కార్యకర్త కూడా, మా డివిజన్ కార్యకర్త కూడా నీకు సమాధానం చెప్తారు. ఎన్ని కోట్లు తెచ్చిండ్రు, ఏమేమి చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు. అసలు కనీసం మేము ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి మీకు వదిలిపెడితే దాన్ని ఓపెన్ చేసే తెలివి లేదు మీ నాయకులకు, నీకు. దోబిగాడు 2 కోట్లతోటి కడితే దాన్ని ఓపెన్ చేసినాక దాన్ని నడిపే తెలివి లేదు. ఇవాళ నువ్వేందో మాట్లాడుతా ఉన్నావు. నేను ఇది చేసిన 2 ఏంది డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తెచ్చిన, 133 కట్టిస్తానా, ఏంటి నువ్వు తెచ్చింది? అదంతా కేసీఆర్ దయ. కేసీఆర్ గారు చేసినప్పుడే గత ప్రభుత్వంలో ఉన్న మొత్తం గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్కులే. నువ్వు చేసింది ఏం లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నావు. నీ దృష్టి అంతా నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంతా నువ్వు వర్ధనపేటలో కడతలేవు. నీకు దురాలోచనతో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని అక్కడ మార్కెట్ కడ శిలాపలకం వేసినావు. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టే ఆలోచన ఉంటే ఎస్సీలకు 120 ఎకరాలు దయన్న హయాంలో, తెలుగుదేశం హయాంలో, ఆ రోజు ఎమ్మెల్యే ఉన్న దయన్న హయాంలో మేము కష్టపడి పట్టాలు ఇచ్చినాం. మా మాదిగా జాతికి, బీసీ జాతికి కల్పించినాం. నిన్ను నమ్మి మేము నువ్వు ఏదో అభివృద్ధి చేస్తాం మా వర్ధనపేట కంటే, నిన్ను నమ్మి మేము ఎంఆర్ఓకి మా పట్టాలు సరెండర్ చేసినాం. నువ్వు నీ చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలి, అక్కడ శిలాఫలకం వేయాలి. వచ్చి వర్ధనపేట సెంటర్లు ఎత్తావు. మేము ఇన్ని రోజులు దాన్ని సాగు చేసుకొని దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినాం. అయినా మిమ్మల్ని నమ్మి ఈరోజు మేము ఆ స్థలాన్ని అంతా 118 ఎకరాలకు సర్వేకి పెడితే మేము అందరం సాయం చేసి, అరే ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తానంటానంటే మేము నమ్మి అదంతా ఒప్పచెప్పినాం. ఇంతవరకు నువ్వు వాళ్ళ మట్టి తీయలే. అటొట్టుని వర్ధనపేటలో నేను ఇది చేస్తా అది చేస్తాను ప్రగాల్భాలు కలుపుతున్నారు. దయచేసి చెప్తాను, దయన్న గురించి ఎక్కడైనా పిచ్చిగా మాట్లాడితే మాత్రం నిన్ను వర్ధనపేటలో తిరగనీయం. దయచేసి ఆ కాంగ్రెస్ నాయకుడు లీగల్ సెల్ చెప్తా ఉన్నాడు. నువ్వు దయను మాట్లాడే ప్రగల్భాల పిచ్చోడా, నీకు దయన గురించి తెలియదు.
దయన్న ఒకటి అంటే వేస్తే అది కొసైందో మొదలైందో కూడా తెలియదు నీకు. అది దయచేసి అది ఆలోచన చేసుకొని పెట్టు, మాట్లాడు, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.